ఈ రోజు ఇక్కడికి వచ్చిన రాకేష్ అండ్ చంద్రకళ ఇద్దరు ఎంతో కష్టపడి వాళ్ళ లైఫ్ ని వాళ్ళ జీవితాన్ని ముందుకు నడపడానికి వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈ రోజు మీకు తోడుగా చంద్రకళ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. సార్ నమస్తే. నమస్తే అండి. జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. సంబంధం ముందు మాట్లాడినప్పుడు దాని తర్వాత యాక్సిడెంట్ జరగడం, దాని తర్వాత తప్పకుండా ఆగుదాం అని ఆగి మళ్ళీ మీ ఆడపిల్లని తనకిచ్చి పెళ్లి చేయడం. అండ్ వాళ్ళిద్దరు ఇప్పుడు నిజంగా చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు ప్రపంచానికి, ఎన్ని కష్టాలు వచ్చినా ఏంటి అని. సో ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అంటే మీరు భయపడలేదా? మీరెంత ధైర్యంగా ఉన్నారు? ఫస్ట్ మాట ఇచ్చిన అదే మాట మీద ఉన్నా నేను. యాక్సిడెంట్ అయినా ఏదైనా మరి తప్పదు, అంత అదే ఇచ్చిన తర్వాత అయినట్టుంటే మనం ఏం చేయగలిగేటోళ్ళం, అట్లా అనుకోని ఇచ్చేసినాం. సో శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం, ఇప్పుడు వీళ్ళున్న పొజిషన్ ప్రకారం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఏ విధంగా వాళ్ళకి బలం ఇవ్వగలరు, ధైర్యం చెప్పండి. నా వంతు ధైర్యం చెప్పగలను అంటే తమ్ముడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఎప్పుడైనా ఇది జరగరాని పరిస్థితి జరిగింది కాబట్టి దానికి మనం చేయగలిగిన సహాయం ఈ జీ తెలుగు వాళ్ళని ఆశ్రయించాము. నా కోరిక మేరకు వాని కాల్లో ఉన్న రాడ్ తీసేపిస్తే భార్య పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతంగా పాత జీవితాన్ని మళ్ళీ గడపగలడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. తప్పకుండా మాతో పాటు వీళ్ళందరితో పాటు మీరు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకళ్ళు బలంగా ఉందాం, ఒకరికొకళ్ళు ధైర్యం ఇచ్చుకుందాం. ఇప్పుడు మరో మూడో ప్రయత్నం, చివరి ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పటి వరకు మన దగ్గరికి 30,000 రూపాయలు మనం సంపాదించుకున్నాం. అండ్ ఆపరేషన్కి అయ్యే ఖర్చులో ఇంకొంచెం 30,000 రూపాయలు కావాలి మనకి. ఇప్పటి వరకు అయితే ఇక్కడున్న వాళ్ళలో వచ్చారు, భార్య ముందుకు వచ్చారు. రాకేష్ గారు మీరే చెప్పాలి, ఈ చివరి ప్రయత్నం ఎవరు చేస్తారు? మా సమస్యకు పరిష్కారంగా మేము భార్యాభర్తలు ఇద్దరం వచ్చి మేమే ఆడతామండి. సో చివరి ప్రయత్నంగా మిగిలిన 30,000 రూపాయల కోసం ఆ దంపతులు ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళే ప్రయత్నిస్తా అంటున్నారు. రండి సార్, రండి మేడం, రండి. సో ఇప్పుడు మీరిద్దరూ ఈ చివరి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ ఇద్దరు ఆనందంగా ఉండడం కోసమే మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరిద్దరూ కలిసి ఆడండి, తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే సార్. ఓకే, సో రాకేష్ గారు ఇప్పుడు మీ ఇద్దరు వంతు. సో మీరు ముందుగా ఇటు రండి. అమ్మ మీరు ఇటు ఉండండి. మీ వారు ఉడగలుగుతారు, మీరు ఈ తాడికి వాటిని ముడివేస్తారు. సో మీ దగ్గర 60 సెకండ్లు మాత్రమే టైం ఉంది. 30,000 మన ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుస్తాం, మనం సాధిస్తాం. రైట్ సార్? రెడీ? 3, 2, 1 గో. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే నటరాజై నువ్వు రాజై. నల్గొండలో సీట్ వచ్చినా పంపించలేదు, నల్లగొండలో వచ్చినా మనవడికి పంపించలేదు. మా పరిస్థితులు బాగలేవు. మీ ఓటోలు ధర్మదాతలు. బామ్మ నువ్వేం కంగారు పడక్కర్లేదు, నువ్వేం బాధపడక్కర్లేదు. జీవితంలో చాలా చూసుంటావు, నువ్వు ఈ వయసు దాకా వచ్చావంటే చాలా చూసుంటావు. నువ్వే పెద్ద దిగ్గా, నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ ఇంట్లో వాళ్ళందరూ ధైర్యంగా ఉంటారు, సరేనా? నీకు ఈ రోజు నుంచి ఇంకో మనవడు యాడ్ అయ్యాడు, నేనున్నా ఇంకో మనవడిని. అందరం కలిసి ఆ ఇల్లుని పూర్తి చేసేద్దాం మనం. భువిని చరితని నిలిపెను నీ కృషి,
ప్రతి ఇంటికి ఒక సమస్య. అండ్ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తీర్చుకుందాం, ఈ సమస్యను ఎట్లాగైనా మనం తీర్చుకోవాలి, మనం ఆనందంగా లేకపోయినా సరే, మనం కష్టపడైనా సరే, మన పిల్లలు బాగుంటే చాలు అని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి ప్రతి పిల్లలు ఆలోచించాలని ఈ షో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. మేమే కాదు, మీరు కూడా వాళ్ళకి సహాయపడచ్చు. సో వీళ్ళ ఇంటికి ఇప్పుడు కావాల్సిన వాటిల్లో 60,000 రూపాయలు మనం ఆల్రెడీ వాళ్ళు ప్రయత్నించారు, గెలుచుకున్నారు. పిల్లలు ప్రయత్నించారు, పిల్లల స్నేహితులు ప్రయత్నించారు. ఇంకో ప్రయత్నం చేయాలి. మూడో ప్రయత్నంగా వాళ్ళ ఇంటి పైకప్పు నిర్మించడానికి, ఆ రూఫ్ నిర్మించడానికి కావాల్సిన 40,000 రూపాయలని సంపాదించడానికి మూడో ప్రయత్నం చేయడానికి ఎవరు చేస్తారు? నేను ఆడతా. నా భర్తకు ఆశకు నెరవేర్చడానికి నేను ఏ పనైనా చేస్తాను. మా అమ్మకి హెల్ప్గా మేము ఆడతాం. అమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ముందుకు వస్తున్నారు. ఆ చివరి ప్రయత్నం పూర్తి చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడతా అంటున్నారు. ఆ 40,000 రూపాయలు గెలుచుకుంటా అంటున్నారు. అది కూడా మీ అందరి సపోర్ట్ ఉంటేనే. కమాన్, రండమ్మా, రండి. చాలా సింపుల్, చాలా ఈజీ. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన పేకమేడలు కట్టేవాళ్ళం మనం. గోడ సపోర్ట్తో పేకమేడలు కట్టేవాళ్ళం. సో అలాగే ఈ గ్లాసుల సపోర్ట్తో ఇప్పుడు మీరు 7 నుంచి మొదలెట్టి 7, 6, 5, 4, 3, 2, 1. సో పడిపోకుండా జాగ్రత్తగా కట్టండి. అమ్మగారు మీకు సపోర్ట్ చేస్తారు, పిల్లలిద్దరూ ఆ గోడ కడతారు. సరేనా? 3, 2, 1 గో. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. సైదాబి అనే ఆవిడ వాళ్ళ భర్తకి ప్రమాదం జరగడంతో కాలు డాక్టర్లు తీసేయడం జరిగింది. పాపం దురదృష్టవశాత్తు వాళ్ళ రెండో కొడుక్కి యాక్సిడెంట్ అవ్వడం. కడుపు నిండా భోజనం, 3 పూట్ల అన్నం తినాలి అంటే సొంతంగా ఏదైనా ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందాం అని ఆవిడ ఆలోచించింది. కుటుంబంతో సహా ఇక్కడికి విచ్చేశారు సైదాబి గారు. నాకేమీ కావు అంటూ, నీ కష్టం నీది అంటూ, వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా? నేను బాగున్నప్పుడు నా పిల్లల్ని నేను ఎక్కడికి బయటకు కూడా పంపించలేదండి. నా దురదృష్టం శాతం వల్ల నాకు కాలిపోయిందండి. నా పాపే నాకు కొడుకు ఇవన్నీ 5 సంవత్సరాల నుంచి మా బతికించుకుంటా వస్తుందండి. బతికితే చేతైతే బతుకుదాం, లేకుంటే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నాం. అమెరికా నుంచి ఓ అమ్మాయి వచ్చింది మిమ్మల్ని అందరినీ పలకరించడానికి. లెట్స్ వెల్కమ్. కమ్ ఆన్.